తొగర్పల్లి గ్రామంలో క్షేత్ర దినోత్సవంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ బలరాం పాల్గొన్నారు. కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామాన నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా పంట పొలాల మధ్యలో క్షేత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధికారులు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. మన పొలంలో పండించిన విత్తనాలను మనమే పండించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి బలరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ నగేష్, వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ వైప్రభు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుమార్, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నరసింహారెడ్డి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితి నుండి రైతుల్ని బయటకు తీసుకురావాలి, రైతుల్ని అనే ఉద్దేశంతో వాళ్ళని అలా తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అందులో రకంలో ఉన్న లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి మేడం. సన్న రకం వల్ల తినడానికి బాగుంటుంది, అంటాము అది కూడా మనకంటే కూడా ఇది ఆంధ్రాలో ఎక్కువ పోతారు. కర్ణాటక ఆంధ్రాలో పోతారు, కర్ణాటక అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాల్గొనడానికి గొల్లపల్లి ప్యాక్స్ చైర్మన్ మేడం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసిన మన డైరెక్టర్ సీడ్స్ అంటే విత్తనాలకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న నగేష్ కుమార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మందుల గురించి మేడం 4000 మందులు తెచ్చినాయి. మొత్తం తయారైన వడ్లు మొత్తము నివారణ ఏమైనా ఉందా? ఒక మందుతోనో లేదా ఒక్క పనితోనో కంట్రోల్ అయ్యే సమస్య కాదు. చట్టం కింద ఉండే జీవి. సో దానికి మనము డైరెక్ట్ తీసుకోవాలి, మంచి విత్తనాలు ఎన్నుకోవాలి. మరి ఇప్పుడు బలరాం సార్ చెప్పినట్టు నేను కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన ఆ రోజుల్లో మంచి గింజలని సపరేట్ చేసి మరి గుట్టలలో వేసి మరి దాన్ని మంచిగా పూసి ఎండతో పూసి యాపాకేసి బూడిదేసి మరి దాన్ని కప్పిపెట్టేవాళ్ళు. దాంట్లో ఇంత పురుగు కానీ ఎలాంటి రోజు మనం బజార్లో కొంటున్నాం
అదే కాదు వ్యవసాయానికి సంబంధించిన ఏది కొన్నా అది మన ప్రాణానికి హాని ఉంది. తినే ఫుడ్ మనం కొనుక్కున్న పైసలు పెడుతున్నాం కానీ ప్రాణం మాత్రం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితిలో మనం ఈ రోజులో ఉన్నాం. మరి మార్కెట్ ఆ విధంగా తయారైంది. ఏ మార్కెట్ ఏదైనా తయారు కానీ వ్యవసాయదారులకు మాత్రం అన్యాయం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకొస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం చెప్తుంది రైతే రాజు. రాజు కావాలంటే అన్ని అంగళాలు అన్ని సదుపాయాలు ఏర్పరుస్తేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మరి చేసిన పనికి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయం నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు అందరూ అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు మొగరాయ గారు చెప్పిండ్రు, జైపాల్ గారు చెప్పిండ్రు, శ్రీనివాస్ గారు చెప్పిండ్రు, అందరు కూడా వాళ్ళ ఉంది. కానీ మరి ఏది చెప్పినా ఏమి చెయ్యాలనేది మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు వేసే పంటలో మనం ఎలాంటి మెలకువలుగా తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, మరి ఎక్కువ దిగుబడి వచ్చి తక్కువ ఖర్చుతో ఈరోజు చాలా మోపడి అవుతుంది. వ్యవసాయం చేయాలంటేనే భయం అవుతుంది. కాబట్టి లేబర్ విషయం కానివ్వండి, లేకపోతే మనకున్న ఫర్టిలైజర్స్ కొనాలన్నా విత్తనాలు కొనాలన్నా చాలా మరి భారంగా ఉంది ఈ రోజుల్లో. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు మన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధికారులు, మన జిల్లా అధికారులు మరి చక్కగా చెప్పడం జరిగింది. మేము అండగా ఉంటాము. కింద విత్తనాలు ఇవ్వడమే కాదు, మీరు అప్పుడప్పుడు పోయి కూడా ఎంక్వైరీ చేయాలి. వ్యవసాయదారులతో మరి అప్పుడప్పుడు కూడా పంట క్రాప్ ఎలా వస్తుంది అనేది కూడా మీటింగ్లు పెట్టాలి. ఏది ఏమైనా దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అయిన పంట అయిపోయింది, వచ్చే పంట గురించి చెప్పమంటున్నారు. మరి దాని గురించి కూడా వివరించాలి. అదేవిధంగా ఈ సన్న రకం ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తుంది కాబట్టి ఇంకా మేలు రకమైన సన్న రకాలు యూనివర్సిటీ ద్వారా మరి తయారు చేసి ప్రోత్సహిస్తే రైతులకు ఇదే ఒకే రకం కాకుండా ఇంకొక ఎందుకంటే రైతులు 2-3 రకాలు వేసే అలవాటు ఉంది. ఇంకో వంగడ మీద అయినా సన్న రకం రబీకి ఉంటే ఇప్పుడే మరి పరీక్ష చేయడం కూడా జరుగుతుంది. దాన్ని నెక్స్ట్ వర్షాకాలం పంటకు కూడా వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక సమస్య ఏమంటే సార్, మరి జేడీ గారు కూడా ఉన్నారు, ప్రతి ఏఓకు ఏఈఓకు పత్తి పంట చాలా నష్టపోయింది ఈ సంవత్సరము. ప్రతి పత్తి రైతు ఇబ్బంది పడుతుండు. వర్షాలు బాగా పడ్డాయి, బోర్లలో వాటర్ ఉన్నాయి, బావులలో కూడా రీఛార్జ్ అయినాయి. మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వేసే పంట తక్కువ నీటితోటి జొన్న పంట. మరి ఈ రబీలో జొన్న పంట వేయాలన్నా వద్దా అని ఒక సంశయంలో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం గత సంవత్సరం కూడా చాలా ఎక్కువ దిగుబడిగా జొన్న పంట రావడం జరిగింది, రైతులు పండించడం జరిగింది. మరి పత్తి పంట నష్టపోయిన ప్రతి రైతు జొన్న సైడ్ మొగ్గు చూపుతున్నాడు. మరి ఇప్పుడు దాని మీద మనం ఏం సూచన గురించి ఇప్పటి వరకు అందరు మాట్లాడారు. మరి ఇప్పటిదాకా ఈ విత్తనం వాడిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది, ఇది దిగుబడి బాగా వస్తుంది, మంచిగా ఉంది, రోగాలు తట్టుకుంటుందని చాలా మంది బాగా చెప్పడం జరిగింది. నాదొక రిక్వెస్ట్ ఏమంటే ఇంతకుముందు శేఖర్ రెడ్డి అన్నారు చెప్పినట్టు ఎక్కువ మందికి విత్తనం సప్లై చేసి ఎక్కువ మంది చేసుకునే విధంగా ఒకటి కల్పించాలని ఒకటి. అలాగే మన ప్రభానంగా ఇంతకుముందు చెప్పారు, ఓన్లీ వరి విత్తనం కాకుండా వివిధ రకాల అన్నిటికీ ఇదొకటి మీరు నాణ్యమైన విత్తనం కలిగిస్తే బాగుంటుందని అన్నగారు కోరిగారు. అదేవిధంగా అలా తరపున అదే కోరిక. అలాగే ఈ యొక్క రైతులందరూ వేరే మార్కెట్ దొరికే వేరే విత్తనాలు ఏవైతే ఆల్తుపాలు విత్తనాలు వాడి నష్టపోకుండా ఈ యొక్క మన ఆఫీసర్ కలిగిస్తున్నటువంటి విత్తనాలు వాడి అందరూ మంచి దిగుబడి మంచి లాభాలతో ఉండాలని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పంట పండించారు, మరి పండించిన రైతులు మన ఊరు రైతులే, మన గ్రామాల రైతులు, మన మండల రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవగాహన మేరకు మరి ఆ ఇచ్చిన సీడు బాగుంది అని అంటున్నారు. కాబట్టి మరి చీడపురుగులకు కూడా దోమ కాటు కూడా తట్టుకొని ఉండే విధంగా ఉన్నది. కాబట్టి అలాంటి పంటలను మనము ఉపయోగించుకున్నట్టయితే మరి రైతులందరూ కూడా నష్టం జరగకుండా మరి బాగుంటుంది. మరి ఆ వరి వంగడం మరి దాన్ని కూడా ఇంకా విత్తనాలు కూడా మరి మనకు ఇంకా ఇచ్చినట్టయితే మరి అందరూ రైతులకు కూడా మనము దీన్ని సప్లై చేసి మరి అందరూ ఈ పంట పండించే విధంగా అధిక దిగుబడి లాభాలు పొందే విధంగా మరి ఉపయోగం ఉంటుంది. మరి అదే కాకుండా మరి కందికి సంబంధించింది కానీ
మిగతా పంటలకు సంబంధించింది కూడా ఏదైతే వరి వంగడం సంబంధించింది ఏదైతే మీరు నాణ్యమైంది మాకు మరి చీడపురుగులకు తట్టుకునే విధంగా ఏదైతే సీడ్ తయారు చేసి ఇచ్చారో మరి అదేవిధంగా కంది పంటలకు కానీ జొన్న పంటలకు కానీ మిగతా పంటలకు సంబంధించింది కూడా అదే విధంగా ఇచ్చినట్టయితే మరి రైతులందరికీ కూడా లాభంగా ఉంటుంది. మరి ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే పప్పు దినుసులకు సంబంధించింది కానీ పెసర కానీ మినుము కానీ కుసుమ కానీ శనగ కానీ ఏది కూడా మనము నూనెకు సంబంధించిన వస్తువులు కూడా మనం వేయలేకపోతున్నాం. ఎందుకంటే చీడపురుగులకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరి మీరు నాణ్యమైన విత్తనాలు ఇచ్చినట్టుంటే మేము కూడా పాతకాలం పద్ధతిలో ఏవైతే పంటలు ఉండేనో మరి రైతులంతా ఏ విధంగా లాభం ఉంటుండేనో మరి ఆ పంటలు లేకుండా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి అవన్నీ మళ్ళీ జరగాలి అంటే మరి మంచి సీడు మీరు ఇచ్చి మరి రైతులకు కూడా మేలు చేసే విధంగా ఉంటుంది. మరి మనం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే పత్తి మీదనే ఆధారపడి ఉంటున్నారు. మరి పత్తి ఏమవుతుందంటే అధిక వర్షాలు పడడం వల్ల మరి పత్తిలో చాలామంది రైతులంతా ఇక్కడ ఉన్న రైతులంతా మొత్తం నష్టపోయారు. ప్రస్తుతానికి అయితే మొత్తం టోటల్ అందరు నష్టపోయిన విధంగానే ఉంది. ఓన్లీ వరి పంట తప్ప ఇక మిగతా పంటలు చెరుకు కూడా ఉంటుండే. రాను ఏమైపోయిందంటే ఆ చెరుకు కూడా కనుమరుగైపోయింది. కొండాపూర్ మండలంలో మా మండలంలో అయితే మాత్రం చెరుకు ఎక్కడా లేదు. మరి ఈ పంటలపైన మిర్చి కానీ జొన్న కానీ ఈ రకాలపైన కూడా మరి అధికారులు అందరూ మరి డైరెక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేసే సూచన ఏంటంటే మరి ఈ పంటలకు కూడా మీరు సరైన విత్తనాలు మాకు మండల్లో మరి విత్తుకోవడానికి మాకు అసలు విత్తనాలు మీరు సప్లై చేయాలి. ఇప్పుడు నూనె పంటలు కావాలంటే కుసుమలు కావాలంటే మరి మనము మరి రైతు వేదిక మన దగ్గర రైతు నుంచి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మరియు ఈ ముగ్గురు ఇచ్చినట్టుగా కాకుండా ఇంకా సొసైటీకి కూడా మీరు సప్లై చేస్తే ఒక మినిమం ఒక ఊర్లో ఇప్పుడు ఈ 10 నుంచి 20 మందికి అట్లా రైతులకు కానీ ఇంకా ఎక్కువ వచ్చినా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం సార్. ఈ యొక్క విత్తనాలను మరియు ఇప్పుడు ఇంతకుముందు జైపాల్ గారు కూడా మాట్లాడారు కదా, అట్లాంటి బాధలు చాలా ఉన్నాయి రైతులకు. వీటిని కూడా మెయిన్గా వీటి మీద దృష్టి పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. విత్తనాలు తెచ్చి మన ప్రైవేట్గా తెచ్చి కొని అవి తెచ్చి చేసి మన ఆయుర్వేదిక్ అని అదే అనేది. కాబట్టి దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకా మాకు మండలానికి కూడా ఈ వ్యవసాయం అభివృద్ధి చేయడానికి మీరు తోడ్పడేది అందించి మరియు ఈ యొక్క విత్తనాలు కొద్దిగా ఎక్కువ శాతంలో ఈసారి అందిస్తే బాగుంటుందని మా యొక్క